మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీ సంపన్నులుగా జాతక చక్రంలో ఏ భావాధిపతులు ఇస్తారు? ఈరోజు వీడియో లక్ష్మీ యోగము అనేది వీడియో చాలా రోజులు కూడా చేసి పెట్టి ఉన్నాను. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎక్కువ అడిగే ప్రశ్న ఇప్పుడు అడిగే ప్రశ్న ఎక్కువ మంది ఉద్యోగం గురించి, వివాహం గురించి, లేదా ధనం గురించి. ఎవరికైనా ఇవే కావాలి, ఇవే అడుగుతున్నారు. అందులో ఫస్ట్ ఉద్యోగం గురించే వస్తుంది. మీకు ఉద్యోగం అనే పాటికి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఉద్యోగం, ఈ వీడియో ఎందుకు స్టార్టింగే చెప్తున్నానంటే, ఉద్యోగం కోసం అయితే లగ్నం నుండి దశమ భావం ముఖ్యమండి. మీ దశమ భావాధిపతి ఎట్లా ఉన్నారో చూసుకోండి. అట్లాగా ప్రజెంట్ దశ ఏంటి, ఆ దశానాథుడు రాశి చక్రంలో ఎక్కడ ఉంటారో, దశానాథుడు రాశి చక్రంలో ఎక్కడ ఉంటారో అక్కడి నుండి 10వ భావం కూడా తీసుకోండి. తీసుకొని ఆ భావాధిపతి ఎట్లా ఉన్నారు చూసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. దీనికి క్వశ్చన్సే అడగాల్సిన పని లేదు. ఆ భావాధిపతి శుభులతో కానీ కలిసి ఉండి శుభగ్రహాలతో చూడబడుతుంటే 100% మీకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. అట్లాగే దశానాథుడు ఏ భావంలో ఉంటాడో ఆ రాస్యాధిపతి అంతర్దశ నుండి మీకు మంచి స్టార్ట్ అవుతుంది. చంద్రుడు సింహరాశిలో ఉన్నారు. చంద్రుడిలో రవి అంతర్దశ బాగుంటుంది. గురుగ్రహం మీకు కుంభరాశిలో ఉన్నారు. గురు మహర్దశ వచ్చింది అంటే గురుల్లో శని అంతర్దశ బాగుంటుంది. అట్లాగా ప్రజెంట్ మీకు ఏ దశ జరుగుతుంది, ఆయన ఏ భావంలో ఉన్నారు, అక్కడి నుండి 10వ స్థానాన్ని చూడండి. ఆ స్థానం మీకు ప్రజెంట్ దశకి కనెక్ట్ చేసుకుని ఆ స్థానాధిపతి ఎట్లా ఉన్నారు దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఉద్యోగం వస్తుందా రాదా, లేదా ఏదైనా వ్యాపారం చేసుకోవాలా, ఇట్లాంటివన్నీ మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లాగే మొన్న చెప్పినట్టు డిగ్రీస్ చెప్పి ఉన్నాను కదా, ఒక 3 రోజుల క్రితం గ్రహానికి డిగ్రీలు మీరు జాతక చక్రం వేయించుకుంటే అందులోనే ఇస్తారు. ఈ గ్రహానికి ఇన్ని డిగ్రీల్లో ఉన్నప్పుడు, అంటే ఒక రాశి 30 డిగ్రీలు అన్నప్పుడు ఆ గ్రహము సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నవ డిగ్రీలో ఉందో మనము జన్మించినప్పుడు అది ప్రధానం. అది బేసి రాశులకైతే 1, సరి రాశులకైతే 1. మీకు ఒక 3 రోజుల క్రితం పెట్టిన వీడియోలో ఉంది, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్రజెంట్ గ్రహదశ ఏమి ఫలితాలు అందిస్తూ ఉంది అని తెలుసుకోవచ్చు. ఇంకా లక్ష్మీ సంపన్నులుగా జాతక చక్రంలో ఏ భావాధిపతులు ఇస్తారు అంటే, లగ్నాధిపతి ముఖ్యం అండి. ఎవరికైనా మీ జన్మ లగ్నాధిపతి చాలా ముఖ్యం. జన్మ లగ్నాధిపతి స్వరాశుల్లో కానీ ఉచ్చ రాశుల్లో కానీ ఉండాలి. అలా ఉంటే 100% మీకు లగ్న బలం ఉంది. అట్లాగే లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటారో ఆ రాశ్యాధిపతితో కలిసి ఉన్న మంచిది. అట్లాగే లగ్నాధిపతి ఏ భావం అయిందో ఆ భావాధిపతితో కలిసి ఉన్న లగ్న బలం ఉంది. లేదా లగ్నాధిపతి రవితో కలిసి ఉంటే స్ట్రాంగ్ లగ్నం. ఇట్లా ఈ 3 చూసుకోండి. అట్లాగే లగ్నాధిపతి మాకు స్వరాశిలో లేరండి, ఉచ్చరాశిలో లేరు. అప్పుడు లగ్నాధిపతి రాశి చక్రంలో ఏ రాశిలో ఉంటారో
అదే రాశిలో నవాంశలో ఉండాలి. అంటే ఇప్పుడు తులాలగ్న జాతకులు లగ్నాధిపతి శుక్రగ్రహం మేషరాశిలో ఉన్నారు. అప్పుడు నవాంశ చక్రంలో మేషరాశిలోనే ఉండాలి. ఇక్కడ నవాంశలో. అప్పుడు దీన్నే వర్గోత్తమం అంటారు. లేదు నవాంశలో మేషంలో ఉంటే నవాంశలో తులారాశిలో ఉన్నారు. ఓకే. కానీ లగ్నాధిపతి నవాంశలో అదే రాశిలో పొందితే అప్పుడు వర్గోత్తమం అంటారు. నవాంశలో వర్గోత్తమం లేరు, రాశి చక్రంలో తులారాశిలోనే ఉన్నారు, మరి లగ్న బలం ఉన్నట్లే. రెండో పాయింట్, అక్కడి నుంచి భాగ్యాధిపతిని తీసుకోండి. మీ ప్రతి జన్మ లగ్నానికి భాగ్యాధిపతి ఉంటారండి. ఆ భాగ్యాధిపతికి 2 ఆధిపత్యాలు వచ్చినా పర్వాలేదు. అసలు భాగ్యాధిపత్యం వచ్చిన గ్రహం ఏదో మీరు మీ జన్మ జాతక చక్రంలో ఆ గ్రహాన్ని చూడండి. ఎవరైనా ఏ జాతక చక్రమైనా లగ్నాధిపతి అంటే ఎవరికైనా తెలిసిపోతుంది. మరి నెక్స్ట్ చూసేది భాగ్యాధిపతి ఎట్లా ఉన్నారు చూసుకోండి. భాగ్యస్థానంలో పాపగ్రహాలు ఉన్నాయా, శుభగ్రహాలు ఉన్నాయా? రెండో పాయింట్, భాగ్యాధిపతి కూడా స్వరాశి ఉచ్చ రాశుల్లో ఉంటే సంపూర్ణమైన వీరు ఆర్థిక బలం కలిగి ఉంటారు. వీళ్ళు ఇద్దరూ కలిసి ఉండి ఏదైనా రాశిలో ఉండి గురుగ్రహంతో దృష్టి కలిగి ఉంటే 100% జీవితాంతం లక్ష్మీ సంపన్నులుగా ఉంటారు. లక్ష్మీ సంపన్నులు అంటే ఆయా గ్రహాల బట్టి భాగ్యాధిపతి దశ వస్తే ఇంకా మంచిది జీవితంలో. 2, అదే లగ్నానికి 4, 7, 10లో కానీ 1, 5, 9లో కానీ ఉంటే ఈ యోగం ఉంటుంది. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీ లగ్నాధిపతి స్వరాశిలో ఉచ్చరాశిలో ఉన్నారా? లేదు, నవాంశలో అదే రాశిలో ఉన్నారు. అంటే మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారో అదే రాశిలో నవాంశలో ఉన్నప్పుడు మీకు లగ్నాధిపతి బలం ఉన్నట్లు. అట్లాగే భాగ్యాధిపతి కూడా కంపల్సరీ స్వరాశి ఉచ్చరాశుల్లో ఉండాలి. ఉన్నట్లయితే ఈ యోగం వర్తిస్తుంది. అప్పుడు వీళ్ళిద్దరూ కానీ కలిసి ఏదైనా స్థానంలో కేంద్ర కోణాల్లో ఉంటే 100% మరి లక్ష్మీ సంపన్నులు అంటే వీళ్ళేనండి. 100%. మేష లగ్న జాతకులు లగ్నాధిపతి కుజగ్రహం లగ్నంలో ఉన్నారు. లేదు లగ్నాధిపతి మకర రాశిలో ఉన్నారు కుజుడు. భాగ్యాధిపతి ఎవరు? గురుగ్రహం. భాగ్యాధిపతి కూడా స్వరాశిలో ఉండాలి. లేదు కర్కాటక రాశి ఉచ్చ రాశిలో ఉంటే వీరిద్దరూ ఒకరి ఒకరు దృష్టి కలిగి ఉండడం చేత 100% వీళ్ళు లక్ష్మీ సంపన్నులుగా ఉంటారు. లేదు ఇదే కుజగ్రహం ధనుస్సు రాశిలో ఉన్నారు. మేష లగ్నానికి కుజుడు కూడా ధనుస్సు రాశిలోనే ఉన్నారు గురుడితో పాటు. 100% మంచిది. అప్పుడు ఈ కుజగ్రహం నవాంశలో కూడా ధనుస్సులోనే ఉంటే 100% లక్ష్మీ సంపన్నులు. 100% ఇది. ఇట్లాగా జాతక చక్రాన్ని చూసుకోండి. మీ జాతక చక్రం తీసుకొని ఒక్కొక్క పాయింట్ నేను చెప్పింది పక్కన రాసుకొని చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుందండి. అసలు క్వశ్చనే వేయాల్సిన అవసరం ఉండదు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.